స్తోత్రం చెప్పండి ఇంకా గట్టిగా. వాక్యము ఖడ్గము లాంటిది. ఎక్కడికి వెళ్ళినా అమ్మ పిల్లలందరినీ ఇలా తీసుకురండి, కట్టేస్తాను రండి, ఇలాగా తీసుకొచ్చండి, ఇక్కడ తీసుకురండి చెప్తాను, ఎత్తుకొని తీసుకురండి, ఇలా ఎత్తుకొని తీసుకురండి, కట్టేద్దాం తీసుకురండి ఇలాగా. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. వాక్యము ఖడ్గము, అది మన చేతిలో ఖచ్చితంగా ఉండాలా. ఎదిరించాలన్నా, పోరాడాలన్నా, ఆత్మీయంగా మనం ఎదగాలన్నా, ఆపద నుంచి మనం తప్పించుకోవాలన్నా ఖచ్చితంగా మనకి వాక్యము ఉండాలి. స్కూల్కి పిల్లల్ని పంపించేటప్పుడు మీరు బ్యాగ్ పెట్టకుండా పంపించేస్తారా? పుస్తకాలు లేకుండా పంపించేస్తారా? ఆడు ఒకవేళ ఏదైనా మర్చిపోయినా పిలిచి మరి మనం మాత్రం పుస్తకం మర్చిపోతున్నాం. స్తోత్రం చెప్పండి. ఇక నుంచి బైబిల్ ఉన్నవారు ఖచ్చితంగా మందిరానికి ఏం తెచ్చుకోవాలా? బైబిల్ తెచ్చుకోండి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు చదువుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తాను. ఇది 1. 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించేవాడనే అన్నాను. స్తోత్రం చెప్పండి. 2 మాటలు మనం చదువుకున్నాం. ఒక మాట ఏమని చెప్తుంది? 5వ వచనంలో ఏముంది? దేవుణ్ణి ద్వేషించే వారి పట్ల 3-4 తరాల వరకు తండ్రుల దోషము ఎవరి మీదకి వస్తుందట? పిల్లల మీదకి వస్తుందట. మరి 6వ వచనంలో ఏముంది? దేవుని ప్రేమించి ఆజ్ఞలు గైకొనే వారికి. అంటే ఇక్కడ చూడండి 5వ వచనంలో ద్వేషించి అని ఉంది, కానీ ఆజ్ఞలు గైకొనలేని వారికి అని లేదు. కానీ ప్రేమించి ఆజ్ఞలు గైకొను వారిని అంటే మనం తేడా అర్థం చేసుకోవాలా. ప్రేమించి అంటే మనందరిని, ఇప్పుడు మిమ్మల్ని ఎవరినన్నా ఏ ప్రశ్న నేను అడిగినా సరే, అమ్మ యేసుప్రభుని మీరు అందరూ ప్రేమిస్తున్నారా అంటే ఏమంటారు? అందరూ చెప్పాలి. ఏమంటారు? ప్రేమిస్తున్నాను అంటే దేవుడు అక్కడ ఒక మాట కూడా రాయించాడు. ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనాలా అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అడుగుతున్నాను, ఎంతమంది దేవుని ఆజ్ఞలు గైకొంటున్నారు అంటే పాటిస్తున్నారు? ప్రేమించడం అంటే చాలా ఈజీ అండి. ఏముంది? ఒక అరగంట మోకాలు వేసి, ఒక అరగంట బైబిల్ చదివేసి, ఆదివారం మందిరానికి వచ్చేస్తే దేవుని మనం ప్రేమించేసినట్టే. ఇది మనం అనుకునేది, అంతేనా? కానీ దేవుడు అంటున్నాడు, ప్రేమించడం ఒక్కటే కాదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటి అంటే నా ఆజ్ఞలు నువ్వేం చేయాలా? గైకొనాలా, పాటించాలా. అలా పాటించినప్పుడే నేను మీ పిల్లలు అంటే మీ తర్వాత వచ్చే తరానికి ఏమిస్తాడట? ఎన్ని తరాలు? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం దేవుని ప్రేమిస్తున్నాము, మందిరంలో ఉన్నాము, వాక్యం వింటున్నాము, చదువుకుంటున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, కానీ ఆజ్ఞలు మనం పాటించడం లేదు. ఇప్పుడు 1000 తరాలు ఆశీర్వాదం వస్తుందా రాదా? మందిరానికి వస్తాను ప్రతి ఆదివారం, శుక్రవారం వస్తాను, ఉపవాస ప్రార్థనలకు వస్తాను, ప్రార్థన చేస్తాం, వాక్యం వింటాం, పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, స్తుతులు చెల్లిస్తాం, అన్నీ చేస్తాం, కానీ వాక్యాన్ని మాత్రం పాటించం, వాక్యానుసారంగా మనం జీవించం, ఆజ్ఞని మనం గైకొనము. ఇప్పుడు మనకి 1000 తరాల వరకు ఆశీర్వాదం వస్తుందా రాదా? వస్తుందా రాదా? మరి రావాలి కదా. ఒక కండిషను, ఇంకొక మాట కూడా ఉంది యోహాను పత్రికలో, నువ్వు నన్ను ప్రేమించిన ఎడల చదవండి ఒకసారి, తీయండి అది కూడా. యోహాను పత్రిక యోహాను గారు రాసిన 3వ పత్రిక
6వ వచనం అమ్మా, 5వ వచనం చదవండి ఒకసారి. రెండో పత్రిక, యోహాన్ గారు రాసిన రెండో పత్రిక 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకొనుటయే ప్రేమ. 1వ పత్రికలో కూడా ఉంటుంది, 1వ పత్రికలో కూడా ఉంటుంది. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించడం. ఇప్పుడు మన అందరం అంటున్నాం, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానండి. ఎలా ప్రేమిస్తున్నావు? ఆదివారం మందిరానికి వచ్చి ప్రేమిస్తున్నావు. ఇంకెలా ప్రేమిస్తున్నావు? ప్రార్థన చేసి ప్రేమిస్తున్నావు. ఇంకెలా ప్రేమిస్తున్నావు? వాక్యం చదివి ప్రేమిస్తున్నావు. ఇంకెలా ప్రేమిస్తున్నావు? ఆరాధన చేసి ప్రేమిస్తున్నావు. అనేక విధాలుగా మనం దేవుని ప్రేమిస్తున్నాం అంటున్నాం, కానీ వాక్యాన్ని గైకొంటున్నామా? ఒక మాట శ్రేష్టమైంది ఏంటో తెలుసా? దేవుని మనం ప్రేమిస్తున్నాం నిరూపించుకోవడానికి ఏంటో తెలుసా? వాక్యాన్ని గైకొని నేను దేవుని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పిన వాళ్ళు చేతులు ఎత్తండి. వాక్యాన్ని నేను గైకొంటున్నాను అంటే వాక్యాన్ని పాటిస్తూ నేను దేవుని ప్రేమిస్తున్నాను. వాక్యానుసారంగా నడుచుకుంటూ నేను దేవుని ప్రేమిస్తున్నాను. వాక్యానుసారముగా దేవుడు చెప్పినట్లుగా నేను వింటూ నేను దేవుని ప్రేమిస్తున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మందిరానికి వస్తే దేవుని ప్రేమించినట్లు కాదు. వాక్యము చదివితేనో, వాక్యము వింటేనో, ప్రార్థన చేస్తేనో, ఆరాధన చేస్తేనో, ఆత్మతో మనం పరవశించిపోయి ఆరాధన చేస్తేనో దేవుని ప్రేమించినట్లు కాదు. మరి దేవుని ప్రేమించినట్లు ఎట్లాగా అంటే నువ్వు నిరూపించుకోవాలి. ఎలా నిరూపించుకుంటావు? నేను భాషల్లో మాట్లాడతానండి, నేను దేవుని ప్రేమిస్తున్నాను కాదంటాడు. నేను ఆరాధన ఆత్మతో చేస్తానండి దేవుడు అంటాడు కాదంటాడు. నేను ఆగకుండా రోజులో ఒక పూటంతా ఒక 4 గంటలు 5 గంటలు నేను వాక్యమే చదువుతానండి కాదంటాడు. మరి నేను దేవుని ప్రేమిస్తున్నాను అనడానికి రుజువేంటి? ఎలా నిరూపించుకోవాలంటే దేవుడు అంటున్నాడు, ఆజ్ఞల ప్రకారము నడిచి నువ్వు నిరూపించుకోవాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని చెప్పిన మాటల ప్రకారం, వాక్యం ప్రకారం నువ్వు నడుచుకుంటూ దేవుడికి నిరూపించుకోవాలా. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఏం చేస్తున్నావు? నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా, నువ్వు ఎలా నిరూపించుకుంటావంటే ఆదివారం తప్పకుండా మందిరానికి వస్తాను ప్రభువా. అది కాదే రుజువు. నేను చాలాసేపు వాక్యాన్ని చదువుతాను ప్రభువా, అది కాదే రుజువు. ఆరాధన బలంగా చేస్తాను ప్రభువా, అది కాదే రుజువు. ప్రార్థన గంటలు గంటలు చేస్తాను ప్రభువా, అది కాదే రుజువు. ఇవన్నీ చేయకూడదని కాదు, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనడానికి దేవుడికి ఒక రుజువు కావాలి, ఒక ప్రూఫ్ కావాలి. ఎట్లాగా? నేను వాక్యానుసారంగా నడుస్తున్నాను ప్రభు అంటే అది కదా నాకు కావాల్సింది అంటాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడికి ఇష్టముగా, దేవుని ప్రేమించేవారిగా, వాక్యానుసారంగా నడిచేవారిగా మనం ఉంటే మనకొచ్చే ఆశీర్వాదము 1000 తరాల వరకు, మన తర్వాత 1000 తరాల వరకు ఆశీర్వాదం వస్తుందట. ఇప్పుడు దేవుణ్ణి ద్వేషించి అంటే వాక్యానుసారంగా నడవకుండా, కాన్సెప్ట్ చాలా సింపుల్. ప్రేమిస్తున్నావు, వాక్యానుసారంగా నడుచుకుంటున్నావు అంటే 1000 తరాల ఆశీర్వాదం. ద్వేషిస్తున్నావు అంటే అర్థం ఏంటి అంటే వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవట్లేదని అర్థం. దేవుని కోపము 4 తరాల దోషము, దేవుని ఆశీర్వాదము 1000 తరాల సంతోషము. స్తోత్రం చెప్పండి. ఏది కావాలా? ఏది కావాలి చెప్పండి? సంతోషము కావాలా? దోషము కావాలా? ఆశీర్వాదం కావాలా? శాపం కావాలా? ఏది కావాలా? మనకి ఆశీర్వాదం కావాలి అంటే ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పాలి. ఇప్పుడు మనందరం పెద్దలు ఉన్నారు కదా, తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీరందరూ చాలా పనికి వెళ్తున్నారు, కష్టపడుతున్నారు, వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాలు చేసుకుంటున్నారు, పొలాలు ఉన్నాయి, పొలం పని చేసుకుంటున్నారు, అన్నీ మీరు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకొరకు? మనం బ్రతకడం గురించి, అంతేనా? మనం బ్రతకడం గురించేనా లేకపోతే మన పిల్లల కొరకు కూడానా? మనం బ్రతకడం గురించి అయితే అంత కష్టపడాల్సిన పని ఏం లేదు మనకి. నిజం చెప్పాలంటే మనం బ్రతకడం కోసం అయితే బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవాల్సిన పని లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే మనం తినేదాని వరకు మనం కష్టపడి సంపాదించుకొని అది ఉంచుకొని మనం ఖర్చు పెట్టేసుకొని మరలా సంపాదించుకుంటే మనకు సరిపోతుంది. కానీ మనం ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాం పిల్లల కొరకు, అవునా కాదా? ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాం తర్వాత తరము కొరకు, అవునా కాదా? మరి ఇంత కష్టపడే మనము దేవుని శాపాన్ని పిల్లలకి తీసుకొస్తున్నామా? దేవుని ఆశీర్వాదాన్ని పిల్లలకి తీసుకొస్తున్నామా? ఇది మనం గమనించాలి.
ఒక మాట చెప్పండి. ఇంత కష్టపడే మనము, మన తర్వాత తరము కొరకు ఇంత కష్టపడి వాళ్ళ కోసం ఇంత సమకూర్చే మనము వాళ్ళ జీవితాల్లో శాపము దోషము తీసుకొస్తున్నామా? వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం మనం ఇస్తున్నావా? ఇప్పుడు విన్న వాక్య ప్రకారం అయితే వాక్యానుసారముగా దేవుడు చెప్పినట్లుగా నడిస్తేనే నువ్వు ఆశీర్వాదం నీ తర్వాత తరాలకి ఇచ్చినట్లు. మనము ఇవ్వాలి, మనము దానికి పునాది వేయాలి. ఒకవేళ వాక్యానుసారముగా మనం జీవించలేకపోతే ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు మనం చేసుకున్నా, వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళినా మన పిల్లల మీదకి ఏమొస్తుంది? మనం బాగానే ఉండొచ్చు, కానీ ఆ తర్వాత తరానికి ఏమవుతుంది? మనం అది ఆలోచించుకోవట్లేదు. ఏదో బతికెత్తనాం కదా, హ్యాపీగా ఉండిపోతున్నాం కదా, ఏదో సాగిపోతుంది కదా అని అనుకుంటున్నాం. కానీ నేను వాక్యానుసారముగా ఉన్నానా, వాక్యానికి వ్యతిరేకంగా ఈ పని చేస్తున్నానా అనేది మనం ఆలోచించుకోవట్లేదు. ఎందుకంటే మనం కష్టపడేది తర్వాత తరం కోసమే, కానీ మనం కష్టపడేదంతా తర్వాత తరానికి వెళ్ళట్లేదు. ఆశీర్వాదం ఏం వెళ్తుందంటే శాపం వెళ్ళిపోతుంది. ఒకరోజు మనం ఉండం, మనం వెళ్ళిపోతాం. ఆ తర్వాత మన పిల్లలు ఎన్ని కష్టాలు పడతారో ఎవరికి తెలుస్తుంది? నువ్వు ధైర్యముగా నిజముగా వాక్యానుసారంగా జీవించినట్లయితే 1000 తరాల వరకు మనం ఉన్నా లేకపోయినా పిల్లలు ఆ తర్వాత తరాలు బ్రహ్మాండంగా ఆశీర్వాదం పొందుకుంటాయట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, మనం పడే కష్టానికి ఆ తర్వాత మనం తరానికి ఇచ్చేది శాపమా ఆశీర్వాదమా? మనం ఇచ్చేది శాపమా ఆశీర్వాదమా? చూడండి, మనకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. నిర్గమాకాండ, ఆదికాండము 17వ అధ్యాయము మనకు అర్థం అవడానికి. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనము. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల సారా కనునా అని మనస్సులో అనుకొనెను. చూడండి, దేవుడు ఒక మాట చెప్తున్నాడు. 100 సంవత్సరాల తర్వాత అబ్రహామా నీకు కుమారుడు పుడతాడు, సారమ్మ ఖచ్చితంగా నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాది అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడట? ఇన్ని 100 సంవత్సరాలకి నాకు కుమారుడు పుడతాడా అని మనస్సులో లోపల ఏం చేశాడు? నవ్వుకుంటున్నాడు. ఈ సాధ్యమా అని కాదు కానీ నవ్వుకుంటున్నాడు. 100 సంవత్సరాలకి నాకు పిల్లలు, 90 సంవత్సరాలకి సారమ్మకి గర్భం ధరించడం ఏంటి అని చెప్పి మనస్సులో అబ్రహాం గారు నవ్వుకుంటున్నారట. బయటగా మనసులోనా, లోపల నవ్వుకుంటున్నారు. ఇప్పుడు చూసే వ్యక్తికి అర్థమవుతుందా ఆయన లోపల నవ్వుకుంటున్నాడని? ఇలా ఆలోచిస్తున్నాడని అర్థమవుతుందా? అర్థమవుదా? మీరు అందరు చెప్పాలి, స్తోత్రం చెప్పాలా? నిద్రపోయే వాళ్ళు చెప్పాలా? నిద్రపోకండి, మరలానే నిద్రపోవద్దు, అస్సలు నిద్రపోవద్దు. ఎందుకంటే ఇది మన తర్వాత తరాల కోసం. ఇక్కడ నిద్రపోతే నీ తర్వాత తరం ఏమవుతుంది? నిద్రపోతుంది. ఆ తర్వాత తరం ఏమవుతుంది? తర్వాత మనం ముసలాం అయిపోయిన తర్వాత అయ్యగారు మా మనవడు ఇలాగ అయిపోయాడు, నా కొడుకు ఇలా పాడైపోయాడు. ఎందుకు పాడైపోయాడంటే ఆ వాక్యము నీ హృదయంలోనికి నువ్వు వెళ్ళనివ్వలేదు. మంచిరానికి వచ్చి మనం ఏం చేస్తున్నావు? స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు చూడండి, అబ్రహాం గారు ఏం చేశారట? మనసులో నవ్వుకున్నారు. ఇప్పుడు చూసే వ్యక్తికి తెలుస్తుందో తెలీదా? తెలీదు. ఆ తర్వాత అబ్రహాము గారు మనసులో నవ్వుకొని ఇంకొక మాట కూడా దేవుడికి చెప్తారు. ఏంటంటే అది 18వ వచనం. ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుక అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, ఇప్పుడు దేవుడితో ఒక మాట చెప్పాడు. ఆయన మనసులో నవ్వేసుకొని, ఆల్రెడీ హగరకు పుట్టిన కొడుకున్నాడు కదా, ఇష్మాయేలు నీ సన్నిధిలో నీలోనే ఎదగాల, నీ దగ్గరే ఉండాలా, నువ్వు ఇచ్చే ఆశీర్వాదములోనే ఆ కుమారుడు ఎదుగుతా అభివృద్ధి చెందుతా ఉండాలి ప్రభు అని చెప్పి దేవుడికి ఒక చిన్న విన్నపం చేసుకున్నాడు. తన కుమారుడి కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాడు అబ్రహాము. ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? ప్రార్థనకి జవాబు ఇవ్వాలా, అవునా కదా? కానీ దేవుడు ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా?
నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. ఆ, అతని తరువాత అతని సంతానము కొరకు ఉమ్, ఇచ్చే నిబంధనగా ఉమ్, నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఉమ్, ఇస్మాయేలుని గూర్చి ఉమ్, నువ్వు చేసిన మనవి నేను వింటిని. ఆ, ఇదిగో నేను అతను ఆశీర్వదించి ఉమ్, అతనికి సంతానాభివృద్ధి కలుగ చేసి ఉమ్, అత్యధికముగా అతను విస్తరింపజేసేదను. ఆ, అతను 12 మంది రాజులను కనును. ఆ. అతన్ని గొప్ప జనముగా చేసేదను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనసులో అబ్రహాము గారు చిన్న నవ్వుకొని అడుగుతూ ఉన్నారు, ప్రభువా నా కుమారుడైన ఇష్మాయేల్ని నువ్వు దీవించవా, ఆశీర్వదించవా? నీ సన్నిధిలోనే ఎదగాలి, నీ దగ్గరే ఉండాలి, నీ ఆశీర్వాదంతోనే ఎదగాలి, నీలోనే అతడు అభివృద్ధి కలగాలి అని చెబితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ముందు నువ్వు నవ్వుకున్నావు చూసావా, ఆ విషయం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, అందుకే 19వ వచనము తర్వాత 20వ వచనములో ఇష్మాయేలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ముందు తండ్రి యొక్క హృదయాన్ని సరిచేసి ఆ తర్వాత కుమారుడికి ఆశీర్వాదం ఇవ్వాలనేది దేవుని ఆశ. స్తోత్రం చెప్పండి. తండ్రి హృదయంలో ఏముందంటే, ఇన్ని సంవత్సరాలకి పిల్లలు పడతారంటారా, సారమ్మ కుమారుని కంటదంటారా అని హృదయంలో నవ్వుకున్నాడు, బయటికి కూడా కాదు. ఆయన హృదయంలో నవ్వుకున్నది దేవుడికి అర్థమవుతుందా? అర్థమవుదా? మనకు అర్థం కాదు. మీ హృదయాల్లో ఏముందో నాకు అర్థమవుతుందా? నా హృదయంలో ఏముందో మీకు అర్థమవుతుందా? ఎవరికి అర్థమవుతుంది? దేవుడు అది ఆలోచిస్తూ ఉంటే ఈ లోపల అబ్రహాం అంటా ఉన్నాడు, ఇష్మాయేల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, అతడు దీవించబడాలా, బాగుండాలా. తల్లిదండ్రులు పిల్లల్ని కోరుకునేది ఏంటి చెప్పండి? వాళ్ళు బాగుండాలా, అభివృద్ధి చెందాలా, ఆశీర్వాదం పొందుకోవాలా, ఇంకా ఉండాలా, ఇంకా ఎదగాల, ఇంకా ఎదగాల, ఇంకా ఎదగాల. ఇది తల్లిదండ్రులు పిల్లల గురించి కోరుకుంటున్నారు. ఇప్పుడు మనము పిల్లల గురించి అలా కోరుకోవడం తప్ప కరెక్టా? మన పిల్లలు బాగుండాలని కోరుకోవడం తప్ప కరెక్టా చెప్పండి? కరెక్టే. కానీ మనము కోరుకున్నది జరగాలి అంటే అక్కడ ఒక చిన్న లోపాన్ని మనం సరి చేసుకోవాలి. ఏంటో తెలుసా? అబ్రహాము కూడా తన కుమారుడి గురించి దేవుణ్ణి అడిగాడు, కానీ దేవుడు వెంటనే సరే ఇష్మాయేల్ నేను దీవిస్తాను, ఆశీర్దిస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఇన్ని రాజులను అతను కంటాడు అని చెప్పలేదు. ఏమంటున్నాడో తెలుసా? ముందు నీ హృదయంలో ఒక ఆలోచన ఉంది కదా, దాన్ని సరిదిద్దుకో అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటంటే ముందు తల్లిదండ్రులను దేవుడు సరిదిద్దుతున్నాడు అని అర్థం. స్తోత్రం చెప్పండి. అంటూ ఉన్నాడు అబ్రహాం తోటి, సారా ఖచ్చితంగా కంటది. ముందు ఆ అపోహని హృదయంలోంచి బయటకు ది. ముందు నీలో ఏదైతే ఆలోచిస్తున్నావో, ఏదైతే నువ్వు నవ్వుకున్నావో దాన్ని ముందు పక్కకు తీసే. ఆశీర్వాదం నీ కుమారుని నేను తర్వాత ఇస్తాను, ముందు నిన్ను నువ్వు సరి చేసుకో, ఆ తర్వాత నేను నీ కుమారుని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గమనించాలి. ఏంటో తెలుసా? అది అబ్రహాము దేవునికి ప్రార్థన చేశాడు, అడిగాడు, మనవి చేశాడు, ఇష్మాయేల్ని జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలోనే తను ఎదగాల, ఇలాగే ఉండాలా అని జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, తల్లిదండ్రులైన మనము మన పిల్లల గురించి దేవుని దగ్గర ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నాం? ఎన్నిసార్లు మనం మన పిల్లల గురించి దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకున్నాం? మన పిల్లల తర్వాత తరం భవిష్యత్తు గురించి మనం ఎంత ప్రార్థన చేసాం? చేశారా చేయలేదా? ఎంత చేస్తున్నారో? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు చేసే ప్రార్థన మీ పిల్లల గురించి ముందు అది పక్కన పెట్టండి. ఎందుకో తెలుసా? ముందు మిమ్మల్ని మీరు సరిదిద్దుకొని అప్పుడు మీరు మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి. స్తోత్రం చెప్పండి. అబ్రహాం అలా అడిగినప్పుడు దేవుడు అబ్రహాముతో అన్న మాట ఏంటంటే, ముందు నీ హృదయంలో ఉన్నది సరిదిద్దుకో అబ్రహామా, ఆ అపోహని తీసే, ఆ అలవాటు మానే, ఆ చెడుని తీసే, ఆ పాపాన్ని తీసే, అలాంటి ఆలోచన తీసేసి అప్పుడు నీ పిల్లల గురించి నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు నేను ఆలకించి ఆశీర్వదిస్తానని చెప్తా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అక్కడ 20వ వచనంలో ఇష్మాయేలు గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని అన్నాడు. స్తోత్రం చెప్పండి.
అంటే మనము మన పిల్లల గురించి మనము చేసే ప్రార్థన దేవుడు వినేటట్టుగా ఉండాలే కానీ ఏదో మొక్కుబడిగా చేసేటట్టుగా ఉండకూడదు. నా బిడ్డకు మంచి ఆరోగ్యం ప్రభా, చక్కగా చదువుకోవాలి ప్రభా, మంచి స్థితిలో ఉండాలి ప్రభా, ఉన్నతమైన స్థానంలో ఉండాలి ప్రభా, తల్లిదండ్రులు చెప్పింది వినాలి ప్రభా అని చెప్పి మనం దేవుడికి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఇలా తయారు చేయి నా బిడ్డను, ఇలా తయారు చేయి, ఈ మార్గంలో నడిపించి అంటూ ఉంటాం. కానీ మనం మాత్రం మంచి మార్గంలో ఉండం. ఒక మాట నేను అడుగుతానండి, మీరు అందరూ చెప్పాలా. మనము సినిమాలు, టీవీలు, పాటలు ఇవన్నీ చూసి మన పిల్లలు ఇవేవి చూడకుండా మంచివాడిగా ఉండాలి అని కోరుకోవడం కరెక్టా కాదా? కరెక్టా కాదా? మనమేమో సినిమాలు చూస్తాం, సీరియల్ చూస్తాం, ఆటలు చూస్తాం, పాటలు చూస్తాం, ఇష్టసారంగా ఉంటాం. మన పిల్లలు మాత్రం బ్రహ్మాండంగా మంచిగానే ఉండాలి, చెడుగా ఉండకూడదు. మనం మోసం చేస్తాం కానీ మన పిల్లలు మోసగాళ్ళగా ఉండకూడదు. మనం అబద్ధాలు ఆడతాం కానీ మన పిల్లలు అబద్ధాలు ఆడకూడదు. మనం చెడు జీవితం జీవిస్తాం కానీ మన పిల్లలు చెడు జీవితం జీవించకూడదు. ఇలా ఆలోచించడం కరెక్టా కాదా? కరెక్ట్ కాదు. దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. ముందు నువ్వు నీ పిల్లలకు ఒక మాదిరిగా నిలబడి అప్పుడు నీ పిల్లలకు నువ్వు చెప్తే వాళ్ళు వినడానికి అవకాశం ఉంటుంది అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. బాలుడు నడవవలసిన త్రోవను ఏం నేర్పిస్తున్నావు మనం? నేను అడుగుతున్నాను. సినిమాలు చూడమని నేర్పిస్తున్నావా? డబ్బులు ఇచ్చి ఫ్రెండ్స్తో తిరగమని నేర్పిస్తున్నావా? డబ్బులు ఇచ్చి సినిమాలకు వెళ్ళి షికార్లకు వెళ్ళి నీ ఇష్టాసారమైన జీవితం జీవించమని నేర్పిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవని తల్లిదండ్రులుగా ఎవరు నేర్పించాలి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి? ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి? మందిరానికి ఈరోజు రావద్దు లేరా, నువ్వు ఇంటి దగ్గరే ఉండు, నేను వెళ్ళి వచ్చేస్తానులే. ఆడు ఎలా బాగుపడతాడు? ఆడు ఎలా బాగుపడతాడు? ఆడు ఎలా ఆశీర్వాదం పొందుకుంటాడు? ఎలా దేవునిలోకి వస్తాడు? ఎలా దేవుని మార్గంలో ఉంటాడు? ఈ మాటలు నీకు ఒక్కరికే కావాలా? తల్లిదండ్రులకే కావాలా? పిల్లలకు అవసరం లేదా? సండే స్కూల్కి పంపించమంటే సండే స్కూల్కి మీ పిల్లల్ని పంపించరు. మరి ఎలా పిల్లలు మంచి మార్గంలోనికి వస్తారు? బాలుడు నడవలసిన మార్గము ఎవరు చెప్పాలి? దేవుడు డైరెక్ట్గా పిల్లల దగ్గరికి వచ్చేసి ఒరే పదండ్రా సండే స్కూల్కి, ఒరే పదండ్రా చర్చికి, ఒరే ఇలా ఉండాలరా అలా ఉండాలరా అని చెప్తాడా? మరి ఎవరు చెప్పాలి? మనం చెబుతున్నావా? ఇంటి దగ్గరే ఉండరా, చర్చికి ఎందుకు? ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకో, నేను వెళ్ళొచ్చేస్తాలే. గులిక్కేలట్లు ఆడుకుంటున్నారట. నువ్వు గొలికాయలాట్లు ఆడుకున్నా పర్లేదు, గూటి పిల్ల ఆడుకున్నా పర్లేదు, నేను మాత్రం చర్చిలో ఉంటాను. మరి నీ పిల్లడు పాడైపోయినా పర్లేదు, పెద్ద అభివృద్ధి అవ్వకపోయినా పర్వాలేదు, మనం మాత్రం మందిరంలో ఉన్నాం. మనం మందిరానికి వచ్చేస్తే మన తర్వాత తరాలు ఆశీర్వదించబడతాయి అనుకోవడము, మనతో పాటు మన పిల్లల్ని కూడా మందిరానికి తీసుకురావాలా? సండే స్కూల్ ఉంది, ఎంతమంది పంపిస్తున్నారో మీ పిల్లలు నాకు అర్థం కావట్లేదు. ఎంతమందిని పంపించట్లేదో. ఎందుకంటే బాలుడు నడవలసిన మార్గం మనం చెప్పట్లేదు. మనమేమో హాయిగా టీవీ దగ్గర కూర్చుంటాం, ఆ సీరియల్ అంటాం, ఈ బిగ్ బాస్ అంటాం, తర్వాత జబర్దస్త్ అంటాం, అది అంటాం, ఇది అంటాం, అవి చూసుకుంటాం, ఇవి చూసుకుంటాం, లేకపోతే పక్కోళ్ళతో అసుక్ కబుర్లు చెప్తూ ఉంటాం. పిల్లలతో మనకు సంబంధం ఏంటండి? వాళ్ళని పట్టించుకోవడం మానేసి చాలా రోజులు అయిపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేసావు, ఏం చెప్పారు, ఏం చదువుకున్నావు, ఎలా ఉన్నావు అని అడిగిన వాళ్ళు ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు నాకు చెప్పండి. ఏం చెప్పారా, ఎలా చదువుకున్నావు, ఎవరన్నా ఏమన్నా అన్నారా, ఏం చేసావు ఈరోజు అని అడిగిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు చూసుకుంటారులే స్కూల్లో వాళ్ళు, మనకెందుకు? ఆడు ఏం చేసినా మనకు అవసరం లేదు. అలా పెద్ద అయిన తర్వాత మనం అడగకే, రోజు వాడిని తెలియకే, ఆడు ఏం చేస్తున్నాడో తెలియకే మనం పెద్ద అయిన తర్వాత వాడిని కంట్రోల్లోకి తీసుకురాలేకపోతున్నాం. చిన్న మొక్కగా ఉన్నప్పుడు దాన్ని సరిగ్గా నిలబెట్టకపోతే చెప్పండి, మనకు తెలిసిన సామెతే అవ్వదు. నువ్వు పెద్ద అయిన తర్వాత ఆయన చెదగొట్టాల్సిందే. నువ్వు ఎంత చెదగొట్టినాడు మారడు. ఎందుకంటే అది బాల్యము నుంచి రావాలి. అందుకే దేవుడు అంటున్నాడు, బాల్యము నుంచి నీ బిడ్డలకి ఏవైతే నేర్పించాలో అది నువ్వు నేర్పించాలా. మనం నేర్పించాం, మందిరానికి తీసుకురాం, సండే స్కూల్కి పంపించాం. పిల్లలు మాత్రం మంచి స్థాయిలోకి వచ్చేలా ఎట్లా వస్తారు చెప్పండి? దేవుడు అడుగుతున్నాడు, నేను అడగట్లేదు. దేవుడు అడుగుతున్నాడు. మనము మంచి మార్గంలో వెళ్తే, మన పిల్లలు చెడు మార్గంలో వెళ్తే అది మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవుదా?
మనం మాత్రం దేవుడి దగ్గరికి వచ్చి నా బిడ్డలు చెప్పిన మాట వింటలేదండి, అస్సలు చెప్పిన మాట వింటలేదండి. ఎందుకు వింటారు? నువ్వు దేవుని మాట వింటే వాళ్ళు ఏం చేస్తారు? వింటారు. నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు నీ పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు కూడా ఎదిగిన తర్వాత నీ మాటలు వినడానికి అవకాశం ఉంటుంది. మన పిల్లల్ని తీసుకురాకుండా మనమే వచ్చేసి ప్రభువా నా బిడ్డల్ని దీవించే ప్రభు, ఆశీర్వదించే ప్రభు అంటే దేవుడు ఏం చేస్తాడు? తీసుకురా అమ్మ మందిరానికి, ఆశీర్వదిస్తానంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ అబ్రహాముతో అంటా ఉన్నాడు, ఇష్మాయిల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ సన్నిధిలో నిలబడాలి ప్రభువా, నీ సన్నిధిలోనే ఎదగాలి ప్రభువా, నీలోనే ఉండాలి, ఆశీర్వాదం పొందుకోవాలి, అభివృద్ధి పొందుకోవాలా అని అంటా ఉంటే దేవుడు అంటున్నాడు, ముందు దాన్ని పక్కన పెట్టి నిన్ను నువ్వు సరి చేసుకో. నీ కుటుంబంలో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్యకి సమాధానం లేదండి చాలామందికి. అవునా కదా? చెప్పండి, అవునా కదా? ఒక మాట నేను చెప్పనా, పిల్లలు మనల్ని చూస్తూ పెరుగుతారు, ఎవరినో చూస్తూ పెరగరు. ఇంట్లో ఉండి మనల్ని చూస్తూనే వాళ్ళు ఎదుగుతారు. మనం మాట్లాడే ప్రతి మాట వాళ్ళు క్యాచ్ చేస్తారు, వాళ్ళ బుర్రలోకి వెళ్ళిపోతుంది. అవసరం వచ్చినప్పుడు ఆ మాటను వదులుతారు, ఆ పరిస్థితిని వదులుతారు. ఉండరా? స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లలు మనల్ని చూస్తూనే పెరుగుతారు. పిల్లల దగ్గర మనం బూతులు మాట్లాడతాం, పిల్లల దగ్గర పనికిమాలిన మాటలు మాట్లాడతాం, పిల్లల దగ్గర అనవసరమైన మాటలు మాట్లాడతాం, పిల్లల దగ్గర వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. నిజం చెప్తున్నాను, పిల్లలు మనం అనుకుంటున్నాం అలా ఆడుకుంటున్నారో ఇది అదే అనుకుంటాం, వాళ్ళు ఒక చెవేసేస్తారు మన దగ్గర. మీరు గమనించారో లేదో, ఎప్పుడన్నా సడన్గా ఆ టాపిక్ మనం మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు కూడా వచ్చి చెప్తారు, అమ్మ ఆ రోజు నువ్వు అన్నావు కదా ఇలాగా, నాకు తెలుసు, నేను విన్నాను, నువ్వు ఆడుకుంటున్నావు కదరా. ఆడుకున్నాను కానీ ఒక చెవి ఇక్కడే ఉంది నాది. మనం మాట్లాడే ప్రతి మాట, మన నడవడిక, మన ప్రవర్తన, వాళ్ళు మనల్ని చూసి మనల్ని గమనిస్తానే ఎదుగుతారు. అందుకు దేవుడు అంటున్నాడు, బాలుడు నడవలసిన త్రోవలో తల్లిదండ్రులు నేర్పించాలా. వాళ్ళు నేర్పించాలంటే ముందు మనము మంచి త్రోవలోకి రావాలా. స్తోత్రం చెప్పండి. ఏంటా త్రోవ? మీకు అందరికీ ఒక మాట కూడా చెప్తాను చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఈ మనం చదువుకుంటే మనకు అర్థమైపోతుంది. 12వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆ దేశములో కరువు రాగా, ఆ దేశములో కరువు బాగా ఎక్కువగా ఉండడం వలన ఐగుప్తుకి అబ్రహాము గారు వెళ్ళిపోయారు. అది ఆ 12వ అధ్యాయం అలాగే పట్టుకొని 26వ అధ్యాయానికి రండి. ఆ 12వ అధ్యాయం అలాగే పట్టుకొని 26వ అధ్యాయానికి రండి. 1వ వచనం చదువుకుందాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలకు నొద్దకు వెళ్ళెను. చూడండి, అబ్రహాము గారు ఉన్నప్పుడు కరువు వచ్చింది, ఇప్పుడు తన కుమారుడు ఉన్నప్పుడు కరువు వచ్చింది. అబ్రహాము గారు ఉన్నప్పుడు కరువు వస్తే అబ్రహాము గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇస్సాకు ఉన్నప్పుడు ఇక్కడ కరువు వచ్చింది. ఇప్పుడు ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాడు? గెరారుకి వెళ్ళాడు, అబీమెలకు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఇస్సాకు బుర్రలో ఒక ఆలోచన ఉంది. ఏంటో చెప్పాలి మీరు అందరూ. ఇస్సాకు బుర్రలో ఒక ఆలోచన ఉంది, చెప్పనా? నేను కూడా మా నాన్న అబ్రహాములాగా ఐగుప్తుకు పోతే బాగుంటుందేమో అని. ఇక్కడ రాశారా లేదా అని చూస్తున్నారా? నేను కూడా మా తండ్రిలాగా అబ్రహాములాగా నేను కూడా ఐగుప్తుకి వెళ్తే బాగుంటుందేమో అనే ఆలోచన ఇస్సాకుకి వచ్చింది. అందుకొరకు యెహోవా అయిన దేవుడు ఇస్సాకుతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నాయనా నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇస్సాకు కూడా నాన్న చేసినట్టే చేద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు చాలాసార్లు పిల్లలకి ఎవరి జీన్స్ వస్తాయి? తల్లిదండ్రుల జీన్సే వస్తాయి.
అబ్రహాము గారి కాలం, మా నాన్నగారి కాలంలో కరువు వచ్చిందే, మా నాన్నగారు వెంటనే ఎక్కడికి పారిపోయారు? ఐగుప్తుకు పారిపోయారు. నాకు చెప్పారు. ఇప్పుడు మా కాలంలో కూడా ఒక కరువు వచ్చింది, నేను ఎక్కడికి పారిపోవాలి అర్జెంటుగా? ఎందుకంటే వెంటనే మైండ్లో వచ్చేది ఏంటో తెలుసా? మా నాన్నగారికి కూడా కరువు వస్తే నాన్నగారు అక్కడికి వెళ్ళారు అంటే నేను కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఇస్సాకు వచ్చాడు, గెరారు వరకు వచ్చాడు, అబీమెలెకు దగ్గరికి వచ్చాడు, అక్కడ ఉన్నాడు. ఉండి తన బుర్రలో తన ఆలోచనలో ఏమున్నాయో తెలుసా? నేను కూడా ఐగుప్తుకు పోతే బాగుంటుందేమో. అందుకు దేవుడు అంటా ఉన్నాడు, రే నాయనా, మీ నాన్నగారు ఐగుప్తుకు వెళ్ళినట్టు నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈయనలో ఆలోచన ఉంది కాబట్టే దేవుడు డైరెక్ట్గా మాట్లాడాల్సి వచ్చింది, నువ్వు మాత్రం ఐగుప్తుకు వెళ్ళొద్దు. లేకపోతే దేవుడికి ఐగుప్తుకు వెళ్ళొద్దని చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? మనం ఒక పని చెయ్యాలన్న ఆలోచన ఉంటేనే అది చెయ్యాలా వద్దా అనేది చెప్పచ్చు, అవునా? ఆ ఆలోచనే లేకపోతే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఇస్సాకు ఆలోచిస్తూ ఉన్నాడు, మా నాన్నగారి కాలంలో కరువు వచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా కాలంలో కూడా కరువు వచ్చింది, ఇప్పుడు నేను కూడా ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? ఐగుప్తుకి వెళ్తే బాగుంటుంది. కానీ దేవుడు అన్న, రే నాయన, నువ్వు ఐగుప్తుకి వెళ్ళక, చదవండి ఒకసారి. 3వ వచనంలో ఒక మాట అన్నాడు, ఈ దేశమందు పరవాసిగా ఉండు అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ దేశములో, ఇప్పుడు నువ్వు నివసిస్తున్న దేశములో పరవాసిగా ఉండు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? తాత్కాలికంగా, టెంపరీగా నువ్వు ఇక్కడ జీవించాలా. ఇప్పుడు చూడండి, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పర్మనెంట్గా ఆ స్థానంలో ఆ ఊరిలో ఉద్యోగాలు ఉండవు, ట్రాన్స్ఫర్లు అయిపోతూ ఉంటాయి వాళ్ళకి, అవునా? ఏమవుతాయండి? ట్రాన్స్ఫర్స్ అయిపోతూ ఉంటాయి. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా సరే మంచిగా మొత్తం అన్ని సామాన్లు తీసుకొని వెళ్ళిపోరు. ఎందుకంటే మరలా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతాదో అని ఆలోచన. ఇప్పుడు ఇస్సాకుతో దేవుడు అంటున్నాడు, ఇక్కడ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? టెంపరీ స్థానం ఇది. ఈ ఊరు, ఈ ప్రదేశం నీకేంటి? టెంపరీయే. నువ్వు పూర్తిగా ఇక్కడే ఉండిపోదామని నువ్వు అనుకోవద్దు. ఇది కాదు నువ్వు ఉండాల్సింది, ఇది టెంపరీ. నువ్వు ఎలా ఉండాలంటే పరవాసిగా నువ్వు ఉండాలి. ఏదో వచ్చాను, ఉన్నాను, మరలా వెళ్ళిపోతాను అన్నట్లుగానే నువ్వు ఉండాలి అని దేవుడు చెప్పాడు. తర్వాత ఏలయనగా నీకు నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు తండ్రి అయిన అబ్రహాము గారితో దేవుడు ఒక ప్రమాణం చేశాడు. ఏంటది? ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుకుంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి బయలుదేరి నిన్ను గొప్ప జనంగా చేస్తాను. అబ్రహాము గారిని ఆశీర్వదించాడు. ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళిపో, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఎవరైనా నిన్ను శపిస్తే వాళ్ళని నేను శపిస్తాను, ఎవరైనా నిన్ను ఆశీర్వదిస్తే నేను వాళ్ళని ఆశీర్వదిస్తానని చెప్పి అనేకమైన గొప్ప ఆశీర్వాదాలు, వాగ్దానాలు అబ్రహాము గారికి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను తండ్రికి ఇచ్చిన వాగ్దానాలు నీ పట్ల ఏం చేస్తాను? నెరవేరుస్తాను. ఇప్పుడు ఇస్సాకు ఏమనుకుంటాడంటే, అమ్మయ్యా, మా నాన్నకిచ్చిన వాగ్దానాలన్నీ నాకే, మా నాన్నకిచ్చిన ఆశీర్వాదాలన్నీ నాకే, నేను ఎలా బ్రతికేసినా పర్లేదు, నేను క్రూరంగా బ్రతికినా పర్లేదు, మూర్ఖంగా బ్రతికినా పర్లేదు, దేవుడికి ఇష్టంగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఎలా బ్రతికినా పర్లేదు, మా నాన్నకిచ్చిన ఆశీర్వాదాలన్నీ నాకే ఇచ్చేస్తానన్నాడు కదా, నెరవేరుస్తానన్నాడు కదా. ఒకవేళ ఇస్సాకు ఇలా అనుకొనుంటే దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానాలు ఇస్సాకు పట్ల నెరవేర్చేవాడు కాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందులోనే 26వ అధ్యాయంలోనే 5వ వచనం మనం చూద్దాం. ఏలయనగా ఏం చేశాడట? ఏలయనగా అబ్రహాము నా మాట, నాయన ఇస్సాకు జాగ్రత్తగా వినాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇస్సాకు, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఏంటో తెలుసా? నీ తండ్రి అయిన అబ్రహాం ఏం చేశాడు? నా మాట విన్నాడు కాబట్టే నువ్వు కూడా ఏం చేయాలా? నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు కూడా ఏం చేయాలా?
ఏలయనగా ఎందుకంటే నేను నిన్ను ఎందుకు ఆశీర్వదించాలనుకుంటున్నానంటే, నీ తరాన్ని ఎందుకు ఆశీర్వదించాలనుకుంటున్నానంటే, మీ తండ్రి నా మాట విన్నాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను అంటున్నాను, తల్లిదండ్రులైన మనము దేవుని మాట వింటే పిల్లల్ని ఆశీర్వదిస్తాడా, ఆశీర్వదించడా? మరి మనం వినకపోతే ఆశీర్వదిస్తాడా, ఆశీర్వదించడా? కాన్సెప్ట్ చాలా సింపుల్ అండి. ఏలయనగా తండ్రి అయిన అబ్రహాము నా మాట విన్నాడు, నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొని ఉన్నాడట. స్తోత్రం చెప్పండి. అంటే నడుచుకున్నాడు, వాటి ప్రకారం చేశాడు. కాబట్టే నేను ఇస్సాకు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకో. ఎందుకో తెలుసా? ఇవన్నీ నెక్స్ట్ తరంలో నువ్వేం చేయాలా? నువ్వు ఇలా ఉంటే నీ తర్వాత తరాన్ని కూడా ఆశీర్వదిస్తానంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని, మీ నాన్నగారు ఈ నా మాట విన్నారే, మీ నాన్నగారు నా ఈ ఆజ్ఞలు విన్నారే, మీ నాన్నగారు ఈ పని చేశారే, నేను చెప్పినట్లు విన్నారే అని ఇస్సాకుకి చెప్పాల్సిన అవసరం ఏమన్నా ఉందంటారా? అవసరం లేదు. నేను మీ నాన్నగారికి ఇచ్చిన వాగ్దానం నీ పట్ల నేను నెరవేర్చేస్తున్నాను రా అబ్బాయి అని సింపుల్గా చెప్పేస్తే చాలు. కానీ ఇక్కడ వివరణ ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు నేను నిన్ను ఆశీర్వదించాలని అనుకుంటున్నానంటే, ఎందుకు ఆ వాగ్దానాల ఆశీర్వాదాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో నేను నెరవేర్చాలనుకుంటున్నానంటే, అబ్రహాము నా మాట విని, స్తోత్రం చెప్పండి, తల్లిదండ్రులమైన మనము దేవుని ఆజ్ఞలు విని పాటించి గైకొంటేనే, వాటి ప్రకారము నడుచుకుంటేనే మన పిల్లలు వినడానికి, నడుచుకోవడానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి, మనకిచ్చిన వాగ్దానాలు వాళ్ళ జీవితాల్లో నెరవేర్చబడ్డానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. మనం వినకుండా, మనం సరిదిద్దుకోకుండా, మనం బాగోకుండా, మనము నీట్గా ఉండకుండా, మంచి మార్గంలో నడవకుండా, చెడు మార్గాల్లో వెళ్ళి నా పిల్లలు మాత్రం బాగుండాలంటే దేవుడు అంటాడు, అబ్రహామా నీ మనసులో ఉన్న ఆలోచన ముందు తీసే. దేవుడు అంటున్నాడు మనల్ని, ముందు మనము మారాలి, ఆ తర్వాతే మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఇంకో విషయం కూడా జరిగిందండి. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 11 నుంచి 13 వచనాలు. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో, ఇదిగో నువ్వు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలిగినట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పమని. ఇప్పుడు ఏమంటున్నాడు అబ్రహాము గారు? ఈ ఐగుప్తులకు మనం వెళ్తే వాళ్ళు నువ్వు అందంగా ఉంటావు కాబట్టి వాళ్ళు నేను తీసుకెళ్ళిపోయి నీ భర్తను నేనంటే నన్ను చంపేస్తారు. అందుకని నువ్వేం చెప్పాలా? నా చెల్లెలు అని చెప్పాలా అని అబ్రహాము గారు చెప్పారు. ఎవరితోటి? సారమ్మతోటి. ఇప్పుడు మరి వారసత్వం అంటే ఏంటో ఒకసారి చెప్పండి నాకు. తల్లిదండ్రులు చేసేవే పిల్లలు చేస్తారు. మనం అనుకుంటున్నాం, నా పిల్లలు ఇంకా పుట్టలేదు కదా, నేను తప్పు చేసేసరికి, పాపం చేసేసరికి, లేకపోతే నా పిల్లలు చూస్తుండగా నేను తప్పు చేయలేదు కదా, పాపం చేయలేదు కదా, అన్యాయం చేయలేదు కదా అనుకుంటున్నాం. ఇప్పుడు ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? చదువుదామా? 26వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు ఏమన్నాడు ఇస్సాకు అతని భార్య గురించి? అబ్రహాం ఏమన్నాడు అతని భార్య గురించి? అమ్మా బాబోయ్, అబ్రహాము గారు అంటా ఉన్నారు, నేను బ్రతికేటట్టుగా నువ్వు నా భార్య అని చెప్పొద్దు, చెప్పావంటే నేను చంపేస్తారు, నేను తీసుకుపోతారు, అందుకని నువ్వేం చెప్పాలా? నేను బ్రతుకున్నట్లుగా నువ్వు నా చెల్లెలు అని చెప్పాలా అని చెప్పి అబ్రహాము గారు సారమ్మతో చెప్పారు. ఇప్పుడు ఇస్సాకు గారు ఏమంటున్నారు? చదవండి మరలా. అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రెబ్కా చక్కనిది గనుక. ఇప్పుడు ఎవరు వారసత్వం వచ్చిందంటారు ఇస్సాక్కి? అంతే, తిరిగేలేదు అందులో. మన పిల్లలకి ఏ వారసత్వం వస్తుందో తెలుసా? మన వారసత్వం వస్తుంది. మన అలవాట్లే వస్తాయి. మనం చేసిన తప్పులే వాళ్ళు చేస్తారు. మనం అనుకుంటున్నాం మా పిల్లలకి తెలియకుండా నేను చేస్తున్నాను అనుకున్నా కూడా మన పిల్లలు అదే చేస్తారు. అందుకే దేవుడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా నీ మనసు సరి చేసుకో,
నీ హృదయాన్ని సరిచేసుకో, నీ ఆలోచనని సరిచేసుకో. ముందు నువ్వు సరిగ్గా నడవగలిగితే అప్పుడు తర్వాత నీ బిడ్డలు నేను ఆశీర్వదిస్తానన్నాడు. తల్లిదండ్రులు సరైన మార్గములో నడవకుండా ముందుకెళ్ళకుండా నా బిడ్డలు బాగుండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని అనుకోవడము కరెక్ట్ కాదు. అందుకే అబ్రహాము గారు అంటా ఉన్నారు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, ఈమె నా సహోదరండి అని అతని భార్య గురించి చెబితే ఇస్సాకు గారు కూడా అదే అంటున్నారు, ఈమె నా చెల్లెలండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ వారసత్వం? అక్కడి నుంచే వచ్చింది. అబ్రహాము తన కుమారుడు గురించి ప్రార్థన చేశాడు. ఏమని? ఇష్మాయిల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ సన్నిధిలోనే అతని ఎదగాలి ప్రభువా. నేను అడుగుతున్నాను, మనలో మన పిల్లల గురించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మన పిల్లల భవిష్యత్తు గురించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మనం చేసిన తప్పులు, మనకు వచ్చిన దోషములు మన పిల్లల మీద ఏలుబడి చేయకూడదని దిద్దుబాటు ఎంతమంది చేస్తున్నారు? నా పిల్లల మీద 4 తరాల వరకు శాపమో దోషమో రాకూడదని చెప్పి దిద్దుబాటు చేసే తల్లిదండ్రులు ఎంతమంది? పిల్లల భవిష్యత్తు మంచి కోరుకోవడం తప్పు కాదు, దాని వెనకాల ప్రార్థన చెయ్యకపోవడం తప్పు, దాని వెనకాల దిద్దుకోకపోవడం తప్పు. ఎందుకో తెలుసా? మన వారసత్వం ఎవరి మీదకి వచ్చేస్తుంది? మన ఆస్తి మన పిల్లలకి వెళ్ళినప్పుడు, మనకున్న బట్టలు అన్నీ, ఆస్తి అన్నీ కూడా, భూములు అన్నీ కూడా మన పిల్లలకి వెళ్ళినప్పుడు మన పాపములు, శాపములు, దోషములు మన పిల్లల మీదకి వెళ్తాయా? వెళ్ళవా? ఖచ్చితంగా వెళ్తాయి. అందుకు మరి మనం ఏం చేయాలా? దిద్దుబాటు చేసుకోవాలి, దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. తల్లిదండ్రులు సరి చేసుకుంటేనే పిల్లలు 1000 తరాల ఆశీర్వాదము పొందుకుంటారట. స్తోత్రం చెప్పండి. అందుకు దేవుడు అంటా ఉన్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొంటేనే 1000 తరాల ఆశీర్వాదం. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా మాటలు వినకుండా, మాటల ప్రకారం నడవకుండా, వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే ఆశీర్వాదం నీ తర్వాత తరానికి. పిల్లలు బాగుండాలని కోరుకునే ప్రతి తల్లిదండ్రులు అదే కోరుకుంటారు. కానీ బాగుండాలని కోరుకుంటే సరిపోదు, మనమే వాళ్ళకు ఒక మార్గంగా మారిపోవాలా. భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో కొట్టుకున్నారనుకోండి, తిట్టుకున్నారనుకోండి, గొడవలు అయిపోయాయి అనుకోండి, ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారనుకోండి, ఇప్పుడు పిల్లలు చూస్తారా? ఎవరో ఒకరి దగ్గర ఉంటారు. ఇద్దరి దగ్గర ఉండడానికి కావదు కదా. అయితే నాన్న దగ్గరన్నా ఉండాలా, అమ్మ దగ్గరన్నా ఉండాలా. ఎందుకంటే అమ్మ ఎక్కడో ఉంటుంది, నాన్న ఎక్కడో ఉంటాడు. ఇద్దరు ప్రస్తుతానికి మాట్లాడుకోవట్లేదు కాబట్టి. ఇప్పుడు పిల్లలు అయితే నాన్న దగ్గరన్నా ఉండాలా, అమ్మ దగ్గరన్నా ఉండాలా. అదే వాతావరణంలో పెరుగుతారు. రేపు పొద్దున్న నువ్వు నీ పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తావు. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత నీ పిల్లల జీవితాల్లో, కుటుంబంలో అవే గొడవలు వస్తాయి. ఎందుకో తెలుసా? మా నాన్న ఈ విషయంలో మా అమ్మని తిట్టాడు, కొట్టాడు, పంపించేశాడు, నేను కూడా నిన్ను ఏం చేస్తాను? అప్పుడు బాధపడేది ఎవరు? అయ్యో ఆడు కాదు, తల్లిదండ్రులు బాధపడతారు. అయ్యో నా కుటుంబం ఎలాగైపోయింది, నా తర్వాత తరం కోసమే కదా ఇంత కష్టపడి ఇంత సమకూర్చాను, ఆ కుటుంబం చెల్లాచెదురైపోయిందే, ఆ కుటుంబంలో మనశ్శాంతి లేదే, ఆ కుటుంబంలో సమాధానం లేదే, భార్యాభర్తలిద్దరూ గొడవాడుకుంటున్నారు. ఎందుకు? నువ్వు గొడవాడుకున్నదే వాళ్ళు గొడవాడుకుంటున్నారు. అబ్రహాము ఏం చెప్పాడో ఇస్సాకు అదే చెప్పాడు. మనం ఏం చేస్తున్నామో మన తర్వాత మన పిల్లలు కూడా, ఈరోజు చిన్నపిల్లలే వాళ్ళు, పెద్ద అయిన తర్వాత మనకు కనిపిస్తుంది, అమ్మా అప్పుడు ఎందుకురా ఇలా చేసావు, అలా కొట్టకూడదురా, తిట్టకూడదురా, భార్యాభర్తలతో కలిసి ఉండాలిరా అంటే, మరి నువ్వు అమ్మను కొట్టలే, మరి నువ్వు నాన్నని తిట్టలే, మీ ఇద్దరు విడిపోలేదా, మీ ఇద్దరు మాట్లాడుకోవడం మానేలేదా, మీ ఇద్దరు కొట్టుకోలేదా అని సమాధానం చెప్పినప్పుడు పిల్లలు మనతోటి మనం ఏం చెప్తాం? ఏమీ చెప్పలేం. తల్లిదండ్రులు ముందు మారాలా. స్తోత్రం చెప్పండి. మన తర్వాత తరానికి ఎంత భవిష్యత్తు, ఎంత మంచి స్థాయిని మనం పిల్లలకి ఇవ్వాలన్నా సరే ముందు మనము మారాలా, మన ఆలోచన విధానం మారాలా, మన మాట తీరు మారాలా, మన నడిచే నడవడిక మారాలా. అందుకే అబ్రహాముతో దేవుడు అన్నాడు, ముందు నీ మనస్సు, నీ హృదయాన్ని సరి చేసుకుంటే ఆటోమేటిక్గా నీ పిల్లల ఆశీర్వాదాన్ని నేను ఇస్తాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు చెప్పండి, బాలుడు నడవలసిన మార్గం ఎవరు చెప్పాలి? మరలా అడుగుతున్నాను, ఎవరు చెప్పాలి? మనము తల్లిదండ్రులైన మనము సరిగ్గా లేకుండా వాళ్ళకి మంచి మార్గం నువ్వు బోధించగలవా? నువ్వు చెడు మార్గాన్ని వెళుతూ వాళ్ళని మంచి మార్గంలో వెళ్ళమని చెప్పగలవా? మరి దేవుడు అంటున్నాడు, నువ్వు ముందు మారిన తర్వాత నీ పిల్లలు ఖచ్చితంగా మారాలని నువ్వు ప్రార్థన చేయాలా. అబ్రహాము తన కుమారుడు కొరకు ప్రార్థన చేశాడు, అడుగుతూ ఉన్నాడు, ఇష్మాయిల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటే. ఎప్పుడైతే అబ్రహాము మనసు సరి చేసుకున్నాడో 18వ వచనములో ఇష్మాయిల్ గురించి చెబితే
19వ వచనంలో దేవుడు అబ్రహాము హృదయాన్ని సరి చేసుకోమని చెప్తాడు. 20వ వచనంలో ఇష్మాయేల్ని ఆశీర్వదిస్తానని చెప్తాడు. స్తోత్రం చెప్పండి. అంటే ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు సరి చేసేసుకుంటావో ఆటోమేటిక్గా మనము చేసిన ప్రార్థనకి జవాబు వస్తుంది. 20వ వచనంలో ఇష్మాయేలు గురించి నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను అన్నాడు. ఎప్పుడు విన్నాడు అంటే నువ్వు సరి చేసుకున్న తర్వాత ఆయన చెవి దగ్గరికి వెళ్ళిందట ప్రార్థన. స్తోత్రం చెప్పండి. నువ్వు సరి చేసుకోకుండా నీ బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలా, ఉన్నతమైన స్థితిలో ఉండాలా, ఉన్నతమైన అభివృద్ధి పొందుకోవాలా అంటే దేవుడు అంటాడు ఆ ప్రార్థన నేను వినను. ముందు తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలా. ఆ తర్వాత పిల్లల భవిష్యత్తు గురించి పోరాడాలి. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. ఇప్పుడు పిల్లల వంతు. మరి తల్లిదండ్రులకు కోటింగ్ తీసుకున్నప్పుడు పిల్లలు కూడా కోటింగ్ తీసుకోవాలా వద్దా? తీసుకుందాం వద్దా? తీసుకుందామా? సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనాలు. సమయం తక్కువ ఉంది కాబట్టి చదవండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, తండ్రి చెప్పిన బోధని చాలు ఒక్కసారి వినండి. యవ్వనస్తులు వినండి, పిల్లలు వినండి. పిల్లలందరూ పిల్లలందరూ వినాలి. యవ్వనస్తులు అందరూ కూడా. నా కుమారుడా, అది కుమారుడు కదండి, మాకు కాదు కదండి. ఆడపిల్ల అంటారు. కుమారుడు అన్నారు కానీ నా కుమార్తె అనలేదు కదండి. అంతేనా? చిల్డ్రన్ అంటాడు దేవుడు ఇంగ్లీష్లో. చిల్డ్రన్ అంటే పిల్లలు అని అర్థం, పిల్లలారా అని అర్థం. నా కుమారుడు అంటే కుమార్తె అని కూడా అర్థమే. ఆడవాళ్ళు అంటారు కుమారుడు కదండి, మాకేటి సంబంధం. అలాగే దేవుడు ఒక మాట కూడా ఇందులో రాయించాడు 123వ కీర్తనలో. చెప్పండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. దాని తర్వాత కుమారులు దేవుడిచ్చి స్వాస్థ్యము. మరి కుమార్తెలు ఎవరు? దేవుడిచ్చి శాపమా? కుమారులని రాయబడి ఉంది కదండి. కుమారులు దేవుడిచ్చు స్వాస్థ్యము. నా తర్వాత నా వంశం నా కుమారుడే. మరి నీ కుమార్తెనిచ్చాడు దేవుడు, ఆవిడెవరు? ఇప్పుడు అందరికీ దేవుడు కుమారులే ఇస్తే కుమార్తెలు రాకపోతే భూమి ఎక్కడితో ఆగిపోద్ది? చాప్టర్ అక్కడితోనే క్లోజ్ అయిపోద్ది. కుమారులు దేవుడిచ్చి స్వాస్థ్యము అంటే దాన్ని మరలా మనం ఇంగ్లీష్లోకి వెళ్తే చిల్డ్రన్ అని ఉంటుంది. చిల్డ్రన్ అంటే పిల్లలు. కుమారుడు కుమార్తె. కుమారుడు అనగానే నాకు వారసుడు లేకపోతే పనిచేయాలి కదరా అబ్బాయి. 4 ఆడపిల్లలు పుట్టినా సరే ఇంకొక మగవాడి కోసం మేము ఎదురు చూస్తాం అబ్బాయి అంటాడు. కుటుంబం అంటది, అత్తగారు అంటారు, మామగారు అంటారు, అందరూ అంటారు. కానీ వాళ్ళకి తెలుస్తుంది నొప్పి. మొదట ఆడపిల్ల, రెండోది ఆడపిల్ల, మూడోది ఆడపిల్ల, 4వది ఆడపిల్ల అయినా కూడా వద్దులే. భార్య అంటది భర్తతోటి, ఏమండి 4 ఆడపిల్లలు చాలండి, ఓపిక అయిపోయింది. ఒక నిమిషం ఉండే, అమ్మతో మాట్లాడొస్తాను. అమ్మా చెప్పండి. చాలమ్మా. వారసుడు వద్దేట్రా మనకి. కుమారుడు యెహోవా ఇచ్చి స్వాస్థ్యం అన్నాడు దేవుడు. కుమారుడు రావాల్సిందే. 10 మంది అయినా ఆడపిల్లలు పుట్టేశారు అనుకో, అప్పుడేం చేస్తావు? ఈ తల్లి వెళ్ళిపోతుంది. ఆ 10 మందితో ఆ తండ్రి, ఆ అత్తగారు, ఆ మామగారు కుస్తీ పడాలి ఇంకా రోజుని. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యమే, పిల్లలు యెహోవా ఇచ్చు స్వాస్థ్యమే. దేవుడికి పక్షపాతము లేదు. అక్కడ ఇంగ్లీష్లో చూసుకుంటే చాలాసార్లు మీ అమ్మగారు చెప్పారు ఈ మాట, బహుమానము అన్నారు. ఇప్పుడు మన టాపిక్ కాదు, కాకపోతే అక్కడ రివార్డ్ అని ఉంటుంది. రివార్డ్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో బహుమానం అని రాశారు. యాక్చువల్లీ అక్కడ బహుమానం అని రాయకూడదు. ఏమని రాయాలా? రివార్డ్ అంటే ఏంటి? రివార్డ్ అంటే రివార్డ్ అంటే నువ్వు ఎందులో అన్నా, పాటల్లో కానీ, ఆటల్లో కానీ, చదువుల్లో కానీ, ఎందులో అన్నా నువ్వు అక్కడికి వెళ్తే గెలుచుకుంటే దాన్ని రివార్డ్ అంటారు. చాలాసార్లు మనం అంటాం గిఫ్ట్ అంటాం. దేవుడిచ్చిన గిఫ్ట్ అండి మా కుమారుడు. దేవుడిచ్చిన గిఫ్ట్ కాదు, రివార్డ్ అది. బహుమానం అంటే, రివార్డ్ అంటే నువ్వు ఏదో చేసి దేవుని మనసును గెలుచుకున్నావు కాబట్టి నీకు ఆ బహుమానం దేవుడు ఇచ్చాడని అర్థం. స్తోత్రం చెప్పండి. అక్కడ కుమారుడైనా కుమార్తె అయినా ఇద్దరూ సమానమే. దేవుడు అంటున్నాడు చిల్డ్రన్ ఆర్ ద హెరిటేజ్
అన్నాడు. అంటే స్వాస్థ్యము, చిల్డ్రన్ అంటే పిల్లలు దేవుడిచ్చు స్వాస్థ్యము అన్నాడు. ఆడపిల్ల పుడితే వారసురాలు, మగవాడు పుడితే వారసుడు. ఇదే మన మైండ్లో జ్ఞాపకం పెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలా. ఇప్పుడు పిల్లల దగ్గరికి వద్దాం, చదువుదాం ఒకసారి. నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, నీ తండ్రి ఉపదేశము, యవనస్తుల పిల్లలకి మరీ చెప్తా ఉన్నాను, నీ తండ్రి నీ తల్లి చెప్పింది నువ్వు వింటే 3 విషయాలు మన జీవితంలో జరుగుతాయి. 3 విషయాలు. మొదటిది, నీ తల్లిదండ్రులు చెప్పింది వింటే. చదవండి ఒకసారి అది. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకము, అవి నీ తలకు సొగసైన మూలికయు, నీ కంఠమునకు భారమునై ఉండును. ఏమంటున్నాడండి దేవుడు? నీ తలకు సొగసైన మాలికయు. తల్లిదండ్రులు చెప్పింది పిల్లలు వింటే వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళడానికి అవి వాళ్ళకి అందముగా అలంకరించినట్లుగా ఉంటాయట. స్తోత్రం చెప్పండి. ఇది మొట్టమొదటిది. రెండోది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. వివరణ ఇవ్వట్లేదు, సమయం లేదు కాబట్టి. 6వ అధ్యాయం 1వ వచనం. ఏంటట? కాదు, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ప్రభువునందు, దేవుని యందు, దేవుని మాటల యందు, దేవుని చెప్పినట్లుగా మీరు ఏం చేయాలి? తల్లిదండ్రులకి విధేయులై ఉండండి. ఇది ధర్మమే. స్తోత్రం చెప్పండి. మన జీవితంలో ధర్మం ఏంటో తెలుసా? పిల్లల జీవితంలో ధర్మం ఏంటో తెలుసా? చెప్పండి. తల్లిదండ్రులకు దేవుని యందు విధేయులై ఉండడం. చాలాసార్లు మనం మన అమ్మ నాన్నల మీద అరిసెత్తాం, కరిసెత్తాం, కొట్టేత్తాం, తిట్టేత్తాం. ఏమన్నా చెప్తే నేను చెయ్యను, నువ్వు చేసుకో అమ్మా అంటాం. దేవుడు అంటున్నాడు అది ఏంటట? అది నీకు ధర్మం కాదు. మనం కూడా ఇప్పుడు పెద్దోళ్ళం అయ్యాం, మనకి తల్లిదండ్రులు ఉన్నారు, ముసలోళ్ళు. వాళ్ళు మనం ఎక్కడ పెడతాం? మడత మంచం వేసేసి బయటకు తోసేస్తాం. ఆస్తి అంతా రాత్తేని, రాయకపోతే ఇంకా ఇంట్లోనే 4 ముద్దలు పెడతాం. ఆస్తి అంతా రాస్తే బయటికి వెళ్ళిపోతుంది, రాయకపోతే ఇంకో 4 ముద్దలు ఎక్స్ట్రా పడతా ఉంటాయి ఆవిడకి. ఆవిడ రాసేదాకా 4 ముద్దలు ఎక్స్ట్రా పడితే రాసిన తర్వాత బయటకు పోవడం, ఇంకా ఆ ముద్దలు కూడా ఉండవు. మనకి మన పిల్లలకి తల్లిదండ్రులు ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పే మాట ఏంటి అంటే, మీ తల్లిదండ్రులకి ప్రభువునందు విధేయులుగా మీరు ఉండాల్సిందే, చెప్పిన మాట వినాల్సిందే. అది మీకేంటట? ధర్మము. దేవుని విషయంలో ధర్మము నువ్వు నెరవేర్చినట్లయితే నీ విషయంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇంకొక మాట కూడా మనం చూసుకుందాం. కొలస్సీల పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లలారా, కొన్ని విషయాలు వినండి, కొన్ని విషయాలు వినకండి అంటున్నాడా? ఏమంటున్నాడు? అన్ని విషయాలలో తల్లిదండ్రులు చెప్పిన అన్ని విషయాలలో. అయితే ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది. ఇప్పుడు అమ్మ నాన్న తప్పు చేయమంటే ఏం చేయాలి? మరి అన్ని విషయాల్లో దేవుడు చెప్పాడు కదా. అన్ని విషయాలు అన్నప్పుడు అమ్మ నాన్న తప్పు చేయమన్నా పిల్లలు ఏం చేయాలా? తప్పు చెయ్యడం కాదు అక్కడ. ఇందాక మనం చదువుకున్నాం, ప్రభువు నందు నువ్వు విధేయులుగా ఉండాలి, కానీ ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్న దాంట్లో నువ్వు విధేయత చూపించాల్సిన అవసరం. చెడు చెప్పితే నువ్వు చెడు అని చెప్పాలా? తల్లిదండ్రులకి చెడు చెప్పేస్తే చెడు చేసేయడం కాదు. నాన్న వచ్చి, ఒరే నువ్వు కూడా నాతో పాటు మందేయిరా, నీ బాధలు పోతాయని చెప్తే నువ్వేం చేయాలా? తాగెత్తాను నాన్న, పద వెళ్ళిపోదాం, ఇద్దరుని నాశనం అయిపోదాం అని చెప్పాలా? మరి ఏం చేయాలా? ప్రభువు నందు అది లేదు కాబట్టి నేను చెయ్యను నాన్న, అది తప్పు అని నువ్వు చెప్పాలా అంటున్నాడు దేవుడి. స్తోత్రం చెప్పండి. దేవుని యందు, ప్రభువు నందు ఏ విషయాలైతే తల్లిదండ్రులు పిల్లలకి చెబుతూ ఉన్నారో అన్ని విషయాలలో నువ్వేం చేయాలా? వినాలి అంటున్నాడు. ఏమంటున్నాడు? వినాలి. అది వింటే ఏం జరుగుతుంది? ఆ తర్వాత చదవండి ఒకసారి, అదే మాట ఒకసారి మరలా చదవండి.
అన్ని విషయములలో తల్లిదండ్రుల మాట వినుడి. ఇలా చేస్తే పిల్లలు తల్లిదండ్రుల అన్ని విషయాల్లో వింటే దేవుని విషయంలో అది మెచ్చుకోదగిన పనట. స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను మెచ్చుకోవాలంటే తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాట ఏం చేయాలా? చాలామందికి ఆశలు ఎక్కువ. ఇప్పుడు లోకం ఎలా ఉందో నేను చెప్తాను. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముగించేసుకుందాం. లోకం ఎలా ఉందో చెప్తాను. మా ఫ్రెండ్స్ మంచి బట్టలు వేసుకొచ్చారు. ఒక 2000 3000 బట్టలు వేసుకొచ్చారు, ఖరీదైనవి, చాలా బాగున్నాయి. వెంటనే ఇంటికి వచ్చి, అమ్మా నాకు బట్టలు కావాలమ్మా, నేను కొనుక్కుంటానమ్మా. కానీ తల్లిదండ్రులకి ఆ స్తోమత లేదు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు? ఏడుస్తారు. ఏడిస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఒక మాట నేను చెప్తున్నాను, పిల్లలందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రుల పరిస్థితి ఆలోచించలేని పిల్లలు దేవునిలో లేనట్టే. తల్లి తండ్రి క్షేమము ఆలోచించలేని పిల్లలు, తల్లిదండ్రి కష్టాన్ని చూడలేని పిల్లలు దేవునిలో లేనట్టే. నువ్వు అడుగుతావు 3000 డ్రెస్ కావాలంటావు, కానీ నెలకి సంపాదనే 3000 రావట్లేని స్థితిలో తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు నీకు ఒకవేళ అది తెచ్చివ్వాలంటే మీ తల్లిదండ్రులు ఏదో ఒకటి త్యాగం చెయ్యాలా. 3 పూట్ల తినేది 2 పూట్లే తినాలేమో. 3 పూట్ల తినేది 1 పూట తిని మిగతా 2 పూట్లకి వచ్చే ఖర్చు దాచిపెట్టి నీకు అది కొనాలేమో. ఆ దూరపు ఆలోచన తల్లిదండ్రుల మీద పిల్లలు ఆలోచన లేకపోతే నిజంగా తల్లిదండ్రులుగా అంటే మనం పిల్లలుగా ఉన్నందుకు వేస్టే. తల్లిదండ్రుల గురించి మనం ఆ మాత్రం ఆలోచించుకోలేకపోతే మనం ఉండడము వేస్టే కదా చెప్పండి. అంతేనా? నేను ఇంకో మాట కూడా అడుగుతాను. మా అమ్మ మా నాన్న ఏది అడిగినా నాకు కొనివ్వరండి, నాకు ఇవ్వరండి. మా అమ్మ నాన్నకి నేను ఇష్టం లేదు. మరి ఇష్టం లేకుండానే ఇంతకాలం నీకు అన్నం పెట్టారా? ఇష్టం లేకుండా నీకు నచ్చిన కూరలు వండారా? ఇష్టం లేకుండానే చికెను మటను రొయ్యలు చేపలు తెచ్చేసి నీకు బాగా మసాలా ఉప్పు కారం వేసి నీకు నచ్చినట్టుగా జాయింట్లో లేకపోతే ఫ్రైలో చేసి పెట్టారా? ఇష్టం లేకుండానే నిన్ను స్కూల్కి పంపించారా? ఇష్టం లేకుండా నీకు బుక్స్ కొన్నారా? ఇష్టం లేకుండానే వాళ్ళ కష్టార్జితాన్ని అంతటినీ పక్కన పెట్టి వాళ్ళు తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా ఇంతకాలం నిన్ను పెంచి పోషించారే, ఇవేవి లేకుండానే నేను ఇంతవరకు తీసుకొచ్చారా? ఏదో ఒకటి అడిగితే కొనివ్వలేదు. మరి మనమేమో ఆలోచిస్తున్నాం తల్లిదండ్రుల పట్ల. వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, కొనగలరా కొనలేరా, ఇవ్వగలరా ఇవ్వలేరా? తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎప్పుడు కూడా చెప్తున్నాను, పిల్లలందరికీ యవనస్తులందరికీ, మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనకి బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లోనే ఉన్నతమైనదే ఇవ్వాలనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నది దాచేసుకొని నీకు లేనిది ఇవ్వాలని ఏ తల్లిదండ్రులు కూడా అనుకోరు. వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో నీకు బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. మీ అందరికి అర్థం అవడానికి ఒక మాట చెప్తాను చూడండి. ఇక్కడ నా దగ్గర కొన్ని పెన్నులు ఉన్నాయి. ఇప్పుడు యవ్వనస్తులు నేను అడుగుతున్నాను, ఇందులో మీకు ఏ పెన్ కావాలా? ఇది రూపాయి, ఇది 2 రూపాయలు, ఇది 10 రూపాయలు, ఇది 30 రూపాయలు, ఇది 50 రూపాయలు. ఏ పెన్ కావాలి చెప్పండి అమ్మా. 50 రూపాయల పెన్ను అలాగే రాస్తుంది, రూపాయి పెన్ను అలాగే రాయడమే కదా, రాయడమే కాదా? 50 రూపాయల పెన్తో అన్నా నువ్వు రాయాలా? లేకపోతే 50 రూపాయలు తిప్పుతావా? 50 రూపాయల పెన్తో అన్నా నువ్వు రాస్తావు, రూపాయి పెన్నుతో అన్నా రాయడమేనా కాదా? 2 రాయడమే. కానీ ఏం కోరుకుంటారు పిల్లలు? కాస్ట్ కోరుకుంటున్నావు. కానీ కాస్ట్ కోరుకోవచ్చు, తప్పలేదు. నువ్వు 50 రూపాయల పెన్ను కొనుక్కో, 100 రూపాయల పెన్ను కొనుక్కో, 200 రూపాయల పెన్ను కొనుక్కో. నీ తల్లిదండ్రులు కొనిచ్చే స్థాయి పరిస్థితి ఉంటే స్తోత్రం చెప్పండి. ఒకవేళ లేకపోతే రూపాయి పెన్ను కొనుక్కో, రాయడమే ఏదన్నా అని. అర్థమవుతుందా? ఇట్లా ఉంటుంది పిల్లలు. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే, మా ఫ్రెండ్స్ ఇంకా మీకు చెప్పాలంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నవి ఏంటి? మా ఫ్రెండ్ ఏం కొనుక్కున్నాడు? అన్నిటికంటే కాస్ట్లీ ఫోన్ ఏంటి?
ఐఫోన్ కాదు, ఐఫోన్కి బాబు కూడా ఉంది, బ్లాక్బెర్రీ అంటారు దాన్ని. ఇంతకుముందు వాడేది, ఇప్పుడు కూడా చాలామంది వాడుతున్నారు. ఐఫోన్ కంటే కాస్ట్లీయెస్ట్ది బ్లాక్బెర్రీ, దానికంటే కాస్ట్లీయెస్ట్ది ఇంకో ఫోన్ కూడా ఉంది. కానీ మనందరికీ తెలిసింది అందుబాటులో ఉండేది ఐఫోన్ మాత్రమే, ఎందుకంటే కొన్ని లక్షల్లో ఉంటుంది. కానీ బ్లాక్బెర్రీ కోట్లల్లో ఉంటుంది. ఒక ఫోను ₹1,00,00,000 అండి. అందరూ అనుకుంటారు ఆ ₹1,00,00,000 ఏదో మాకు ఇస్తే జీవితాంతం మేము మా పిల్లలు బతికేద్దాం కదా అని. అంతేనే కదా, మనకు అందుబాటులో ఉండేది ఐఫోన్ వరకే. ఒకవేళ మన పిల్ల ఎవరన్నా నాకు బ్లాక్బెర్రీ కావాలి నాన్న అంటాడు, గుండె ఆగిపోద్ది అంటనే. అర్థమవుతుందా? ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే ఫోన్లు. దేనికి మనకు ఫోను నేను అడుగుతున్నాను. ఇందాక పెన్న దేనికి, ఫోన్ దేనికి? ఒకటి మాట్లాడుకోవడానికి, రెండు అవసరమైంది మాత్రమే చూసుకోవడానికి. ఇది నువ్వు ఐఫోన్లో చూసినా, ఆండ్రాయిడ్ ఫోన్లో చూసినా, ఒక 20,000 రూపాయల ఫోన్లో చూసినా. కానీ నా ఫ్రెండ్స్ కాస్ట్లీ ఫోన్ వాడుతున్నారు, నాకు అక్కడ పరువు పోతుంది. ఐఫోన్ లేకపోతే నాకు పరువు పోతుంది. అందుకని నేను కూడా ఐఫోన్లోనే చూడాలా, ఐఫోన్లోనే ఫోటోలు తీసుకోవాలా. తల్లిదండ్రుల స్థాయిని గురించి, వాళ్ళ కష్టాన్ని గురించి ఆలోచించలేని పిల్లలు. మరలా చెప్తున్నాను, వాచ్లు ఉన్నాయి చెప్పండి, మరలా ముగించేస్తాను. ఇంకా ఏ వాచ్ పెట్టుకున్నా మీకు మాట చెప్పనా, వాచ్లో కూడా ₹1,00,00,000 వాచ్ ఉంది, ₹10 కోట్ల వాచ్ కూడా ఉంది. అంబానీ ఆ లావిడ్ గారు పెట్టుకుంటారట వాచ్. ఎంతది? ₹10 కోట్ల వాచ్. ₹10 కోట్ల వాచ్లో నువ్వు ఏం చూస్తావురా బాబు అంటే టైమే కనిపిస్తుంది, ఇంకేం కనిపించదు. ₹10 కోట్ల వాచ్లో కూడా 10 కోట్లు కనిపించు, ఆ నోట్ల కట్టలు కనిపించు, టైమే కనిపిస్తుంది. రోడ్డు మీద ₹100 అమ్మే వాచ్లో కూడా టైమే కనిపిస్తుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు వాచ్ దేని కొరకు పెట్టుకోవాలా? దేని కొరకు పెట్టుకోవాలా? కాస్ట్ బట్టి వాచ్ పెట్టుకుంటావా, టైం కొరకు వాచ్ పెట్టుకుంటావా? కానీ పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా, ఫాస్ట్ ట్రాక్ అని, ఆ ట్రాక్ అని, ఈ ట్రాక్ అని. నాకు మంచి వాచ్, ఇప్పుడు యాపిల్ టచ్ వాచ్లు కూడా వచ్చేసినాయి. ఏ వాచ్లు? ఇంక వీటితో పని ఉండదు, ఇందులోనే ఈ వాచ్లోనే ఫోన్ కూడా ఉంది. ఏట్రా బాగున్నావా, ఇంకా ఫోన్ ఇలా పెట్టుకోక్కర్లేదు, ఇలా తీసుకొని ఏట్రా బాగున్నావా, ఏంటి సంగతి, ఇందులోనే కెమెరా, ఇందులోనే మాట్లాడుకోవడం, ఇందులోనే సిమ్. నువ్వు టైం చూసుకోవడానికి కాదు, షోకులు కావాలి నీకు. యవనస్తులకు మరలా చెప్తున్నాను, షోకులు కావాలా? మనం షో చేయాలి ఎదుటివారి దగ్గర, పిల్లల దగ్గర. నేను పెద్ద ఆడంబరంగా ఉండాలా, లేకపోతే నేనే ఎక్కువ ఉండాలా, లేకపోతే నాకు మంచి ఫోన్ ఉందని చెప్పుకోవాలా, లేకపోతే నా స్థాయి ఇదని చూపించుకోవాలా. అలాగ ఒకవేళ పిల్లలు, యవనస్తులు ఎవరైనా సరే ఆడంబరంగా ఉండాలని కానీ, లేకపోతే షో చేయాలని కానీ అనుకుంటే, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీ తల్లిదండ్రులు మీరు అడిగింది ఖచ్చితంగా మీకు తెచ్చిస్తారు ఒకరోజు. కాకపోతే ఏంటంటే వాళ్ళ కష్టార్జితాన్ని అంతటిని తెచ్చి మీకు ఇచ్చినట్టు, వాళ్ళు చాలా త్యాగాలు చేసి తెచ్చి మీకు ఇచ్చినట్టు. తల్లిదండ్రులు మీ విషయంలో అంత అడ్జస్ట్ అయినప్పుడు, పిల్లలు తల్లిదండ్రుల విషయంలో నీకు కావాల్సిన విషయంలో నువ్వు అడ్జస్ట్ అవ్వలేవా? అవ్వలేరా యవ్వనస్తులారా? అవ్వలేరా? అవ్వగలరా? యవ్వనస్తులు అవ్వగలరా? అవ్వలేరా? మరలా చెప్తున్నాను, తల్లిదండ్రులను, యవ్వనస్తులు మీరు కూడానే, తల్లిదండ్రులను అర్థము చేసుకోలేని పిల్లల గురించి మరలా చెప్తా ఉన్నాను. ఐఫోన్ అని, ఆ ఫోన్ అని, బ్లాక్బెర్రీ అని, కాస్ట్లీ ఫోన్ అని మీ తల్లిదండ్రులకి ఆ స్థాయి ఉంటే కొని ఇస్తారు, మీరు అడగాల్సిన పనే లేదు. పిల్లలకు మంచిది ఇవ్వాలి, మంచిది పెట్టాలనే తల్లిదండ్రుల ఆశ కూడా. తల్లిదండ్రుల్ని అర్థం చేసుకునే పిల్లలుగా మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు 3 విషయాలు పిల్లలకు చెప్పాడు. ఏంటో తెలుసా? తల్లిదండ్రులు, తండ్రి మాట, తల్లి మాట, అది నీకు అందాన్ని ఇస్తుంది, మంచి పేరు తీసుకొస్తుంది. రెండోదిగా చెప్పండి, నువ్వు నీ తల్లిదండ్రుల మాట విధేయులుగా ఉంటే అది నీకు ధర్మమే. దేవుని విషయంలో అది నీకు ధర్మమే. స్తోత్రం చెప్పండి. మూడోదిగా అన్ని మాటలు ప్రభువు నందు, అన్ని విషయాలలో నువ్వు తల్లిదండ్రుల మాట వింటే చెప్పండి పిల్లలు, యవ్వనస్తులు వింటే కొలిసిలు 3:20
వింటే నువ్వు ప్రభువుని ఆనందపరిచినట్లు, ప్రభువు మెచ్చుకునేటట్టుగా జీవించినట్లు ప్రభువు నిన్ను మెచ్చుకుంటాడు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అదే అన్ని విషయాల్లో నువ్వు ఉండలేదనుకో, ఇప్పుడు ప్రభు మెచ్చుకుంటాడా? ఏం చేద్దాం ఈరోజు? తల్లిదండ్రుల వాటా తల్లిదండ్రులది, పిల్లల వాటా పిల్లలది. ఇప్పుడు తల్లిదండ్రులు ఒక తీర్మానం తీసుకోవాలా, యవ్వనస్తులు ఒక తీర్మానం తీసుకోవాలా. ఏ తీర్మానం తీసుకుంటారో చెప్తే మనం ముగించేసుకుందాం. ఏ తీర్మానం తీసుకుందామో చెప్తే ముగించేసుకుందాం. ఎవరికి తీర్మానాలు తీసుకోవడం ఇష్టం ఉండదండి, నాకు అర్థం కాదు. అవసరం లేదు, ఈనేడు మనం పోవడం, ఎట్లా మారుతామండి నాకు అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు ఏ తీర్మానం తీసుకుంటారు? పిల్లల కొరకు ప్రార్థన చేయాలా? అబ్రహాము గారు ఇష్మాయేల్కి గురించి అడిగినట్లుగా మనము కూడా అడగాల. కాకపోతే అడిగే ముందే ఏం చేయాలా? మన హృదయాన్ని మార్చుకోవాలి, మన అలవాట్లు మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి. ఎందుకంటే అబ్రహాం గారు ఏం చెప్పారు తెలుసా? భార్యని చెల్లెమ్మ అని చెప్పాడు. మరి ఇస్సాక్ గారు ఏం చెప్పారు? సో అదే వారసత్వం మన పిల్లల మీదకి రాకుండా, శాపాన్ని మనం మన పిల్లలకి ఇవ్వకుండా మనము మార్చుకొని, మన స్థితిగతులు మార్చుకొని, మన పరిస్థితిని మార్చుకొని, మన అలవాట్లు మార్చుకొని, మన ఆలోచనలు మార్చుకొని మనము దేవుని తట్టు కంప్లీట్గా ఉండగలిగితే దేవుడు అబ్రహాము గారికి ఇచ్చిన ఆశీర్వాదము తన కుమారుడైన ఇస్సాకు జీవితంలో నెరవేరుస్తానన్నాడు. ఇది తల్లిదండ్రులు చేయవలసిన ప్రార్థన. ఇప్పుడు పిల్లలు చేయాల్సిన ప్రార్థన 3 విషయాలు చెప్పండి. మొదటిది పిల్లలు మీరు కాదు చెప్పాల్సింది. జఫానీ శాస్త్రి గారితో వందనాలు ఎట్టించుకున్నాం. తల్లి పిల్లలు చెప్పాలా? మొదటిది తల్లి మాట, తండ్రి మాట వినాల, తోసేయకూడదు. అది నీకు అందము, అది ఆశీర్వాదము, అది మంచిగా నీకు మంచి పేరు తెచ్చే విధంగా ఉంటుంది. రెండోది వింటే దేవుని ధర్మము నెరవేర్చబడుతుంది నీలో. మూడోది అన్ని విషయాల్లో నువ్వు వింటే, ప్రభువు నందు అన్ని విషయాల్లో నువ్వు వింటే చెప్పాలి, ప్రభు మెచ్చుకునే కుమారుడు కుమార్తెగా పిల్లలు తీర్చబడతారు. స్తోత్రం చెప్పండి. మరొకసారి చెప్తా ఉన్నాను, తల్లిదండ్రులు మీ పిల్లల్ని మందిరానికి తీసుకొని రావాలా. సండే స్కూల్కి మీ పిల్లల్ని పంపించండి. వాళ్ళ అభివృద్ధిలోకి రావాలంటే సండే స్కూల్లో నేను ఇప్పుడు చెప్పిన మాటలే చెప్తారు. పిల్లలు ఎలా ఉండాలా, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, ఇవే నేర్పిస్తూ ఉంటారు. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. తల్ల వంచుకున్నట్లయితే తల్ల వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన తీర్మానం తీసుకోండి, పిల్లలు తీసుకోవాల్సిన తీర్మానాలు తీసుకోండి. ఆలోచించేయండి, నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి నిన్ను పెంచుతున్నారో. తల్లిదండ్రులు పిల్లల గురించి ప్రార్థన చేయాలా? ఎలా ప్రార్థన చేస్తావు? ముందు దేవుని దగ్గర ఒప్పుకో, నిన్ను నువ్వు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ తలంపు మార్చుకో, నీ ప్రవర్తన మారాలని చూసుకో. ముందు నీ ప్రవర్తన మారకుండా నువ్వు నా కుమారుడు గురించి, నా కుమార్తె గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఎలా దీవిస్తానంటాడు? అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, ముందు నీ హృదయాన్ని సరి చేసుకో అబ్రహామా, అప్పుడు ఇష్మాయిల్ని ఆశీర్వదిస్తానన్నాడు. ఈరోజు తల్లిదండ్రులైన మనము మన హృదయాల్ని సరి చేసుకోగలిగితే మన పిల్లలు ఆశీర్వాదములోనికి వస్తారు. పిల్లలు మరీ చెప్తున్నాడు మరలా, తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవారిగా మనం ఉండకూడదు. తల్లిని తండ్రిని తిట్టేవారిగా, చెప్పిన మాట వినకుండా ఉండేవారిగా మనం ఉండకూడదు. దేవుని ధర్మములో మనం ఉండాలా, దేవుని ఇష్టములో మనం ఉండాలా, దేవునికి ఇష్టలుగా మనం మారిపోవాలా. ప్రభువు నందు తల్లిదండ్రులు చెప్పిన అన్ని విషయాలలో నువ్వు వినాలా అంటున్నాడు. తల్లిదండ్రుల్ని అర్థం చేసుకునే పిల్లలుగా మనం ఉండాలా. ఎందుకంటే దేవుని నమ్ముకొని, దేవుని ఎరిగి, దేవునిలో ఉంటూ వాక్యము తెలిసిన పిల్లలుగా మనము తల్లిదండ్రులని అర్థం చేసుకునే పిల్లలుగా మనం ఉండాలి. కానీ తల్లిదండ్రులను బాధ పెట్టే పిల్లలుగా మనం ఉండకూడదండి. తల్లిదండ్రులు కూడా తన పిల్లల్ని బాధ పెట్టేవారిగా ఉండకూడదు. పిల్లల గురించి ప్రార్థన చేయండి. మనం దిద్దుబాటు చేయాలండి ప్రతిరోజు. పిల్లల ఆశీర్వాదం పొందుకోవాలంటే, పిల్లలు బాగుండాలంటే మనం దిద్దుబాటు చేయాలా. తల్లిదండ్రులకు దిద్దుబాటు లేకపోతే పిల్లలకి దిద్దుబాటు ఎక్కడి నుంచి వస్తుంది? చెయ్యాలి బలంగా. 2 నిమిషాలు బలంగా నోరు విప్పి ప్రార్థన చేయండి.
మనము చేసే ప్రార్థన మన పిల్లల్ని నిలబెట్టాలి. మనము చేసే దిద్దుబాటు మన పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉండాలి.